హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత గురించి నేర్చుకుందాం. అలాగే కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేసిన తర్వాత గతంలో టెట్లో అడిగిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఫలదీకరణం చెందిన ఒక కణం నుండి మానవ జీవక్రియ ప్రారంభం అవుతుంది. సెకండ్ పాయింట్, శిశువుగా జన్మించి వయోజనుడిగా ఎదిగి వార్ధక్యంతో అంతిమ దశకు చేరుకొని శైథిల్యం చెందే వరకు జరిగే ప్రక్రియనే పెరుగుదల, వికాసం, పరిపక్వతలుగా భావిస్తాం. దీని అర్థం చూడండి. శిశువుగా జన్మించి వయోజనుడిగా ఎదిగి వార్ధక్యంతో అంతిమ దశకు చేరుకొని శైథిల్యం చెందే వరకు జరిగే ప్రక్రియ. అంటే ఇక్కడ చూడండి, వార్ధక్యం అంటే ముసలితనం, శైథిల్యం అంటే చనిపోవడం అన్నట్టు. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ జరిగే ప్రక్రియని మనం పెరుగుదల, వికాసం, పరిపక్వతగా భావిస్తాం. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు 3. అవి 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత. పరిపక్వతనే మనం ఇంకో రకంగా పరిణతిగా భావిస్తాం. ఇప్పుడు మనం పెరుగుదల, వికాసం, పరిపక్వత అంటే ఏమిటో నేర్చుకుందాం. ముందుగా పెరుగుదలను చూద్దాం. పెరుగుదల అనేది కేవలం ఆకారంలో మార్పులను మాత్రమే సూచిస్తుంది. సెకండ్ పాయింట్, పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. థర్డ్ పాయింట్, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. ఫోర్త్ పాయింట్, పెరుగుదల సంక్లిష్టంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, పెరుగుదల అనేది కేవలం ఆకారంలో మార్పులను మాత్రమే సూచిస్తుంది. ఆకారంలో మార్పులు అంటే పొట్టిగా, ఎత్తుగా, లావుగా, బక్కగా, వీటిని పెరుగుదలగా భావిస్తాం. సెకండ్ పాయింట్ చూడండి, పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. అంటే మన బరువు, మన ఎత్తు, ఇవి ఎంత ఉన్నాయో మనం వాటిని కొలవవచ్చు. థర్డ్ పాయింట్, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. అంటే మన పెరుగుదల అనేది ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రమే జరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, మనకు 20 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే పెరుగుదల జరుగుతుంది. ఆ తర్వాత మనలో ఎలాంటి పెరుగుదల అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి, పెరుగుదల మనకు 2 రకాలు. 1 అంతర్గత పెరుగుదల, 2 బహిర్గత పెరుగుదల. అంతర్గత పెరుగుదల అనేది నాడీ వ్యవస్థ, గ్రంథులలో వచ్చే మార్పులను సూచిస్తుంది. బహిర్గత పెరుగుదల అనేది పొడవు, బరువు, ముఖ కదలికలో మార్పులను సూచిస్తుంది. ఇప్పుడు మనం వికాసం గురించి నేర్చుకుందాం. వికాసం పరిచయం. వికాసం శిశువులో సంభవించే గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఈ మార్పులు ఒక క్రమ పద్ధతిలోను, సందర్భోచితంగాను, ఒక నిర్ణీత దిశలోను జరుగుతాయి. ఇక్కడ గుణాత్మక మార్పు అనగా వ్యక్తిలోని ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శిలా నిర్మాణం మొదలగు మానసిక అంశాలలో వచ్చే మార్పులు. వికాసం ఒక నిరంతర ప్రక్రియ. వికాసం అనేది తల్లి గర్భంలోని పిండదశ నుంచి జీవితాంతం వరకు కొనసాగుతుంది. అంటే వికాసం అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగుతుంది. వికాసం నిర్వచనం. అండర్సన్. వికాసం అంటే ఆకారాలను, ప్రాకర్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అండర్సన్ని మనం ఇంగ్లీష్ వర్డ్లో అండర్ అండ్ సన్గా అనుకుంటే, అండర్ అంటే కింద, సన్ అంటే సూర్యుడు. అంటే మనం సూర్యుని కింద ఉంటే మనకు వచ్చే ఎండ వల్ల మన శరీరానికి క్లిష్టంగా ఉంటుంది. అలా క్లిష్టం అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్. వికాసం గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. దీన్ని ఎలిజబెత్ గుణవంతురాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రైగ్. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. ఇప్పుడు మనం పెరుగుదల, వికాసం మధ్య భేదాలను తెలుసుకుందాం. ఫస్ట్, పెరుగుదల అనేది వ్యక్తి యొక్క పొడవు, ఎత్తు, బరువు మొదలగు అంశాలకు సంబంధించినది. వికాసం వ్యక్తిలోని ప్రగతిశీలక మార్పులకు సంబంధించినది. ఇది గుణాత్మక మార్పులను సూచిస్తుంది. గుణాత్మక మార్పులు అనగా ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శిల నిర్మాణం. సెకండ్ పాయింట్, పెరుగుదలను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు.
పెరుగుదల వలె వికాసాన్ని నిర్దిష్టంగా మాపనం చేయలేము, పరిశీలించి కొంతమేరకు అంచనా వేయవచ్చు. పెరుగుదల నిర్దిష్ట మాపనం అనగా ఇప్పుడు మనం ఉన్న హైట్ను, మనం ఉన్న వెయిట్ను మనం ఇంత మనం చెప్పగలం. ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి యొక్క ఎత్తును మాపనం చేసి 152 సెంటీమీటర్స్ అని, బరువును మాపనం చేసి 62 కేజీస్ అని చెప్పవచ్చు. కానీ మనం వికాసాన్ని మాపనం చేయలేము. వికాసం అనేది మనం గుణాత్మక మార్పులని తెలుసుకున్నాం. గుణాత్మక మార్పులు అనగా ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తివత్వం, శీల నిర్మాణం. ఇప్పుడు ప్రజ్ఞ ఉంది. ఇప్పుడు ప్రజ్ఞని మనం ఇంత ఉంది అంటే 150 కేజీస్ ఉంది, 160 కేజీస్ ఉంది అనేసి మనం దాన్ని మాపనం చేయలేం. జస్ట్ మనం దాన్ని ఏం చేస్తాం, అంచనా మాత్రమే వేయగలం. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. ఇక్కడ చూడండి, 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో పెద్దదొకటి, చిన్నదొకటి. పెద్ద సర్కిల్ వికాసం, చిన్న సర్కిల్ పెరుగుదల. పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వికాసంలో పెరుగుదల ఒక భాగంగా ఉంటుంది. ఎగ్జామ్లో పెరుగుదల వికాసంలో ఒక భాగం అంటాడు, లేదా వికాసంలో పెరుగుదల ఒక భాగం అంటాడు. ఈ రెండింటి అర్థం ఒకటే. కొద్దిగా వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇస్తాడు. మీకు ఈ సర్కిల్ గుర్తుకు ఉంటే వాడు ఎగ్జామ్లో ఎలా అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఒకసారి చూడండి, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం, లేదా వికాసంలో పెరుగుదల ఒక భాగం. నెక్స్ట్, వికాసం వ్యక్తిలో కలిగే అన్ని మార్పులకు సంబంధించినది. అవి భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాషా వికాసాలు. నెక్స్ట్ పాయింట్, పెరుగుదల జీవితాంతం కొనసాగక శారీరక పరిపక్వత కలిగిన వెంటనే ఆగిపోతుంది. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. మనకు 20 సంవత్సరాలు వచ్చే వరకు మనలో పెరుగుదల జరుగుతుంది. దాని తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. వికాసం జీవితాంతం వరకు కొనసాగే ప్రక్రియ. ఇక్కడ మిస్టేక్ పడ్డది, అది ప్రక్రియ అండి. వికాసం అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొనసాగే ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్, పెరుగుదల సంకుచితమైన భావన, వికాసం సమగ్ర విస్తృతమైన భావన. నెక్స్ట్ పాయింట్, పెరుగుదల భౌతికంగా గుర్తించవచ్చు లేదా చూడవచ్చు. వికాసం అంతర్గతంగా జరుగుతుంది, దీనిని చూడలేం, దీని ఫలితాలు కనిపిస్తాయి. నెక్స్ట్ పాయింట్, పెరుగుదల వల్ల వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు శారీరకంగా లావుగా కనిపించవచ్చు, ఇందువల్ల అతనిలో గుణాత్మకమైన మార్పులు రావాలని లేదు. ఎగ్జాంపుల్, మనకు బుద్ధిమాంద్యులు, ఇతడు చూడడానికి లావుగా కనిపించిన అతనిలో గుణాత్మకమైన మార్పులు రావాలని లేదు. నెక్స్ట్ చూడండి, పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుందని చెప్పవచ్చు. కొంతమంది ఎత్తు, బరువు పెరగకుండానే సామాజికంగా, మానసికంగా వికాసం చెందవచ్చు. ఎగ్జాంపుల్గా మనకు మరుగుజ్జులు, వీరిలో శారీరక పెరుగుదల లేకుండా మానసిక అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం పరిపక్వత అంటే ఏమిటో నేర్చుకుందాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది. గెసెల్ యొక్క నిర్వచనం, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిణితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, గెసెల్ను మనం సెల్గా భావించాలి. ఇందులో కీవర్డ్ మనకు జీవిత వలయం. సెల్ అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వలయంగా మారింది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం సెల్ లేకుండా ఏం పని చేయలేం కదా, సో అలా. నెక్స్ట్, క్రైక్, పరిపక్వత అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది. పరిపక్వత బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. అంటే శిక్షణ కానీ, పరిసరాల ప్రభావం కానీ లేకుండా కేవలం సమయం మరియు వయసుతో పాటు వచ్చే వికాసం. పెరుగుదల వికాస ప్రక్రియలో పరిపక్వత కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. వికాసంలో పరిపక్వత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యాసనం రెండూ అత్యంత అవసరం. పరిపక్వత లేనిదే అభ్యాసనం జరగదు. శిశువుకు సుమారుగా 11 నెలల వయసు వస్తే కానీ నడవడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు రావు. అంటే ఒక బేబీకి నడవడానికి తనకు కావాల్సిన పరిపక్వత అనేది 11 నెలలకు వస్తుంది. తను పరిపక్వత చెందిన తర్వాతే అతడు నడుస్తాడు.
వ్యక్తి వికాసం ఈక్వల్ టు ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. దీంతో మనం పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే టాపిక్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలను చూసి దాని తర్వాత గతంలో అడిగిన ప్రశ్నలను చూద్దాం. నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు ఆన్సర్ ఊహించుకోండి. ఫస్ట్ క్వశ్చన్: వికాసం, పరిపక్వత, అభ్యాసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన వాక్యం. సరైన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. వికాసం ఈక్వల్ టు ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. సెకండ్ క్వశ్చన్: పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, గెస్సెల్. ఇక్కడ మనకు ఒక కీవర్డ్ ఉంది, అది జీవిత వలయం. మీకు ఇంతకు ముందే చెప్పిన సెల్ అనేది వ్యక్తి యొక్క జీవితంలో వలయంగా మారిందని. సో అది మీకు గుర్తుంటే మీరు ఆన్సర్ డైరెక్ట్గా చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్: ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, అభ్యాసనం మరియు పరిపక్వత. సైకిల్ తొక్కడం అనేది వికాసానికి సంబంధించినది అయితే, సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అంటే మనకు ఒక ఏజ్ రావాలి. 1-2 ఇయర్స్కే మనం సైకిల్ తొక్కడం నేర్చుకోలేం కదా. అంటే మనకు సైకిల్ తొక్కడానికి శక్తి సామర్థ్యాలు కొంత సమయం తర్వాత వస్తాయి. వీటిని మనం పరిపక్వత అంటాం. పరిపక్వత అంటే మనకి ఏంటిది? సమయం మరియు వయసుతో పాటు వచ్చేది. అంటే మనకు కొంత ఏజ్ వస్తే కానీ మనం సైకిల్ తొక్కలేం. అలాగే మనం మొదటిసారిగా సైకిల్ తొక్కడం నేర్చుకుంటామా? నేర్చుకోలేం. దాన్ని మనం అభ్యాసం చేసిన తర్వాతే నేర్చుకుంటాం. మనం ఒక అంశాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే ముందుగా మనలో పరిపక్వత జరిగి తర్వాత నేర్చుకునే అంశాన్ని అభ్యాసనం చేసి దాని తర్వాతే మనం నేర్చుకుంటాం. సో వికాసం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యాసనం. ఫోర్త్ క్వశ్చన్: మానసిక వికాసానికి సంబంధించని అంశం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్, శారీరక పెరుగుదల. ఇక్కడ చూడండి, వికాసానికి సంబంధించని అంశం అని అడిగాడు. అంటే వికాసానికి సంబంధం లేని దాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్లో శారీరక పెరుగుదల అని కనిపిస్తుంది. సో శారీరక పెరుగుదల అనేది పెరుగుదలకు సంబంధించింది. శారీరక పెరుగుదల కాకుండా అక్కడ శారీరక వికాసం అని ఉంటే అది అప్పుడు వికాసానికి సంబంధించిన అంశం అయ్యేది. సో ఇప్పుడు అది పెరుగుదలకు సంబంధించిన అంశం కాబట్టి మనకు అది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం అనేది. ఆప్షన్ థర్డ్, వికాసం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 ఇవి రెండు మనకు జీన్ పియాజే సిద్ధాంతానికి సంబంధించినవి. అవేంటో ఒకసారి చూద్దాం. సాంశీకరణం అంటే శిశువు పాత అనుభవాలతో కొత్త అనుభవాలను పోల్చి చూడడమే సాంశీకరణం. అంటే దీనికి ఎగ్జాంపుల్ మనకు కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా, సో అది కూడా కుక్క అని పిలవడం అన్నట్టు. నెక్స్ట్ అనుగుణ్యత. అనుగుణ్యత అంటే పరిసరాలతో శిశువు సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యత. దీనికి మనకు ఎగ్జాంపుల్, గాడిదను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు దాని ఆకారం, రంగు, పరిమాణం, ధ్వని వంటి వాటి భేదాలను గుర్తించి కుక్క, గాడిద 2 వేరువేరు జంతువులని భావించడం. దీన్ని మనం అనుగుణ్యత అంటాం. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఈ రెండింటికి సంబంధించిన అంశాలు ఏవి కూడా లేవు. సో వీటిని మనం ఈజీగా తీసేయవచ్చు. ఇచ్చిన క్వశ్చన్లో పెరుగుదలకు సంబంధించినవి కూడా ఇవ్వలేదు. సో దీన్ని కూడా మనం తీసేయవచ్చు. మనకు లాస్ట్ మిగిలింది వికాసం. ఇక్కడ చూడండి, సమర్థత, క్లిష్టత, నైపుణ్య అభివృద్ధి ఈ మొత్తం మనకు వికాసానికి సంబంధించినవి. సో అందుకే మన ఆన్సర్ వికాసం.
ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇచ్చిన ఆప్షన్ యొక్క మీనింగ్స్ మీకు తెలిసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ లేకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. ఆప్షన్ థర్డ్ పరిపక్వత అనేది రైట్ ఆన్సర్. పరిపక్వత అనేది ఎలాంటి శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ లేకుండా కేవలం వయస్సు మరియు సమయంతో పాటు వచ్చే వికాసం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ భాషా వికాసం. భాషా వికాసం అంటే మనకు భాషకు సంబంధించింది. మనం భాషను నేర్చుకోవాలి అంటే శిక్షణ అవసరం. అందుకే కదా మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాం. అలాగే భాష వికాసంలో పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరాఠీ భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ జిల్లాలో పుట్టే పిల్లలపై కూడా మరాఠీ భాష ప్రభావం ఉంటుంది. అలాగే వరంగల్ డిస్టిక్లో మనకు తెలుగు భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ పుట్టే పిల్లలపై కూడా తెలుగు భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనకు భాషా వికాసంపై పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ నైతిక వికాసం. నైతిక వికాసం మన పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి ఏది చెడు ఏది మంచి నీతికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటాం. మనం ఉన్న వాతావరణం గుడ్ అయితే మన ప్రవర్తన కూడా గుడ్గానే ఉంటుంది. మనం ఉన్న వాతావరణం బ్యాడ్ అయితే మన ప్రవర్తన కూడా బ్యాడ్ అవుతుంది. సో ఇలా మన నైతిక వికాసంపై పరిసరాల ప్రభావం ఉంటుంది. ఆప్షన్ 4 సర్దుబాటు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి తన స్కూల్ కాలేజ్ స్టడీ మొత్తం ఇంటి దగ్గరే ఉండి నేర్చుకున్నాడు. సో తను పెద్ద అయ్యాక టెట్ డిఎస్సి ప్రిపరేషన్ కోసం అనేసి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడున్న హాస్టల్ రూమ్స్, ఫుడ్, బెడ్ అన్నిటికీ ఆ వ్యక్తి సర్దుబాటు అవ్వాలి. మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు కదా. సో సర్దుబాటు చేసుకోవడంలో కూడా మనకు పరిసరాల ప్రభావం చూపిస్తుంది. ఇచ్చిన క్వశ్చన్లో శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం అని అడిగాడు. సో మనకు ఆప్షన్ 1, 2, 4 ఈ మూడిటికి మనకు పరిసరాల ప్రభావం అనేసి ఉంటుంది. ఆప్షన్ థర్డ్ పరిపక్వత ఒక్కటే మనకు సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వికాసంలో ఆనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్ 4 ఇది సమగ్రమైనది అనేది రైట్ ఆన్సర్. ఒకసారి ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ది ఇది పరిమాణాత్మకమైనది, రైట్. సెకండ్ది ఇది వికాసంలో ఒక భాగం, రైట్. ఆప్షన్ థర్డ్ ఇది జీవితాంతం కొనసాగదు, రైట్. ఆప్షన్ 4 ఇది సమగ్రమైనది, ఇది రాంగ్. సమగ్రమైనది కాదు, అది సంకుచితమైన భావన. సమగ్రమైన భావన అనేది వికాసానికి సంబంధించినది. సో క్వశ్చన్లో పెరుగుదల లక్షణం కానిదని అడిగాడు. ఇచ్చిన ఆప్షన్లో 1, 2, 3 ఇవి పెరుగుదల లక్షణానికి సంబంధించినది. ఆప్షన్ 4 అనేది పెరుగుదల లక్షణం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో వికాస లక్షణం కానిది. ఆప్షన్ 4 ఒక శారీరక వికాసానికే పరిమితమైనది వికాస లక్షణం కానిది. సో అదే మనకు రైట్ ఆన్సర్. ఒకసారి ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఫస్ట్ది గుణాత్మకమైనది, రైట్. సమగ్రమైనది, రైట్. అంతర్గతమైనది, రైట్. ఒక శారీరక వికాసానికి పరిమితమైనది. ఇది ఒక శారీరక వికాసానికే కాకుండా మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలకి కూడా సంబంధించినది. సో ఓన్లీ అక్కడ మనకు శారీరక వికాసానికి పరిమితమైనది అని ఇచ్చింది కాబట్టి అది మనకు రాంగ్ ఆన్సర్, అంటే వికాస లక్షణం కానిదన్నట్టు. ఇప్పుడు మనం గత టెట్లో అడిగిన కొన్ని ప్రశ్నలను చూద్దాం. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఒకసారి మిగతా ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ పెరుగుదల గర్భస్థం నుంచి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగుతుంది.
అది పెరుగుదల కాదండి, వికాసం అనేది గర్భస్థ నుంచి ప్రారంభమై చనిపోయేంత వరకు జరుగుతుంది. సో అది రాంగ్ ఉంది అక్కడ. థర్డ్ ఆప్షన్, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది ఒక దశలో ఆగిపోదు, అది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుంది. సో అక్కడ మనకేముంది, ఆగిపోతుంది అని ఉంది, అక్కడ ఆగిపోతుంది అని ఉంది కాబట్టి అది మనకు రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకు వికాసం కాకుండా పెరుగుదల అని రాసి ఉంటే అది అప్పుడు మనకు కరెక్ట్ అయ్యేది. అంటే పెరుగుదల అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది, ఇదే రైట్. ఫోర్త్ ఆప్షన్, వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని ఇచ్చిండు. వికాసం పెరుగుదల మధ్య సంబంధం ఉంటుంది, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగమే కదా. సో అది రాంగ్ ఉంది అక్కడ. సో ఇచ్చిన క్వశ్చన్లో పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైనది ఆప్షన్ 1, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది. ఆప్షన్ 1 పరిపక్వత అనేది మనకు రైట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఆ క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఉంది, సమయానుసారంగా లేదా వయస్సు. అంటే పరిపక్వత అనేది సమయం వయస్సుతో పాటు వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లలో వికాసం గురించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 3, జీవితకాలం అంతా వికాసం జరుగుతుంది, ఇది మనకు రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరుగుతుంది. అంటే బాల్యంలో కాదు, ఇది మనకు వికాసం అనేది పుట్టినప్పటి నుంచి జీవితకాలం అనేది జరుగుతుంది. సో అది మనకు రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, వికాసం ప్రధానంగా పరిసరాల కారణాలచే నిర్ణయించబడుతుంది. ఓన్లీ పరిసరం కాదు, వికాసం అనేది అనువంశికత ప్లస్ పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, వికాసం కేవలం జన్యువులచే ప్రభావితం అవుతుంది. అంటే ఓన్లీ జన్యువు కాదు, మనకు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. సో అది కూడా మనకు రాంగ్ ఆన్సర్. అంటే రైట్ మనకేంది, వికాసం అనేది జీవితకాలం అంతా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గర్భధారణ నుంచి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 4, వికాసం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమడిచిండు, గర్భధారణ నుంచి మరణం వరకు అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగేది వికాసం. అంటే వాడు అడిగే విధానం మార్చిండు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాసం అనేది సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఆప్షన్ 3, ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. ఒకసారి క్వశ్చన్ చూడండి, పెరుగుదల మరియు వికాసం అనేది సాధారణంగా వీటి కొలతకు సంబంధించినది. అంటే ఇక్కడ మనకు పెరుగుదల ప్లస్ వికాసం అంటే రెండింటికి సంబంధించిన దాని గురించి అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, గుణాత్మక అంశాలు. అంటే గుణాత్మక అంశం అనేది ఓన్లీ వికాసానికి సంబంధించింది, పెరుగుదలకు కాదు. అంటే అది మన ఫస్ట్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే. అంటే ఈ పరిమాణాత్మక అంశం అనేది ఓన్లీ మనకు పెరుగుదలకు సంబంధించింది, వికాసానికి కాదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఒక వ్యక్తిలో అనువంశికత కారకాలు మాత్రమే. అంటే వికాసం అనేది అనువంశికత పరిసరాలు, అంటే పరిసరాలు ఉంటే అక్కడ మనకు రైట్ అయ్యేది. సో ఓన్లీ అక్కడ మనకు అనువంశికత మాత్రమే అన్నాడు కాబట్టి అది కూడా మనకు రాంగ్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. అంటే ఆ మార్పులు అనేది అన్ని మార్పులు, అంటే గుణాత్మక కావచ్చు, పరిమాణాత్మక కావచ్చు. సో అలా మనకు పెరుగుదలకు వికాసానికి సంబంధించింది ఏదంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఆప్షన్లో మనకు మాత్రమే అనే వర్డ్ మీకు కనబడితే 99% అది మనకు నెగిటివ్ ఆప్షన్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ సెకండ్, వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది అనేది మనకు రైట్ ఆన్సర్. ఒకసారి మిగిలిన ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1, శారీరక పరిపక్వత పొందడంతో వికాసం ఆగిపోతుంది. అంటే వికాసం అనేది ఆగిపోదు, అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది.
ఇక్కడ మనకు వికాసం ఆగిపోతుంది అని ఇచ్చాడు కాబట్టి అది మనకు రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ చూడండి, వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు. సో వికాసాన్ని కాదు, మనం పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. అంటే వికాసాన్ని మనం ఏంటంటే వికాసాన్ని జస్ట్ మనం అంచనా మాత్రమే వేయవచ్చు. అంటే మనకు అక్కడ ఏమి ఇచ్చిన ఆప్షన్లో వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు, అంటే కొలవ కాదు, అక్కడ మనకు వికాసాన్ని అంచనా మాత్రమే వేయవచ్చు అనేది ఉంటే రైట్ ఆన్సర్. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, రాంగ్ అయింది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే. కాదండి, వికాసం అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరుగుతుంది. కానీ ప్రజ్ఞ అనేది మాత్రం ఒక ఏజ్ వచ్చే వరకు అది మనకు ఆగిపోతుంది. సో రెండు ఒకటే కాదు. సో అది కూడా మనకు రాంగ్ ఆన్సర్. సో మనకు రైట్ ఏంటిది, ఆప్షన్ సెకండ్, వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత వికాసం యొక్క కింది అంశాలలో దేనిపై ప్రభావం చూపుతుంది? ఏ శారీరక, బి మానసిక, సి భావోద్వేగ, డి సాంఘిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ డి ఏబిసిడి. అంటే మనకు అన్ని, అంటే శారీరక, మానసిక, భావోద్వేగ, సాంఘిక వికాసాలలో పరిపక్వత అనేది ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, సమగ్ర అభివృద్ధికి పరిపక్వత అవసరం. ఆప్షన్ 2, పరిపక్వతకు ఉద్దీపన అవసరం. ఆప్షన్ 3, పరిపక్వత అనేది స్వయంచాలక ప్రక్రియ. ఆప్షన్ 4, అభ్యసనం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 2, పరిపక్వతకు ఉద్దీపన అవసరం అనేది మనకు రైట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ అడిగాడు. అంటే కింద ఇచ్చిన ఆప్షన్లలో మనకు సరికానిది అడిగాడు. ఆప్షన్ 1 చూడండి, సమగ్ర అభివృద్ధికి పరిపక్వత అవసరం. అంటే మనకు ఏమైనా నేర్చుకోవాలంటే ఆ నేర్చుకోవడానికి మనకు పరిపక్వత అనేది అవసరం. సో ఆప్షన్ ఫస్ట్ మనకు రైట్. థర్డ్ ఆప్షన్ చూడండి, పరిపక్వత అనేది స్వయంచాలక ప్రక్రియ. అంటే పరిపక్వత అనేది మనకు సమయం వయసుతో పాటు వచ్చేది. అంటే ఆ సమయం వయసు వస్తే స్వయంగా, అంటే పరిపక్వత అనేది స్వయంగా జరుగుతుంది. సో అది కూడా మనకు రైటే. ఆప్షన్ 4 చూడండి, అభ్యసనం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏమైనా నేర్చుకోవాలంటే ఆ నేర్చుకోవడానికి మనకు ఆ పరిపక్వత ఉంటేనే అది మనకు నేర్చుకుంటాం. అంటే అభ్యాసం అనేది పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. సో అది కూడా మనకు రైట్. సెకండ్ ఆప్షన్ చూడండి, పరిపక్వతకు ఉద్దీపన అవసరం. ఉద్దీపన అంటే ఏంటిది, కండిషన్. అంటే పరిపక్వతకు కండిషన్ అవసరం అనేసి మనకు ఆప్షన్లు ఇచ్చాడు. అంటే పరిపక్వతకు ఎలాంటి కండిషన్ అవసరం లేదు. పరిపక్వత అనేది సమయం వయసుతో పాటు వచ్చేది. అంటే ఆ వయస్సు సమయం వస్తే పరిపక్వత అదే జరుగుతుంది. సో అది మనకు రాంగ్ ఆప్షన్. సో మన క్వశ్చన్లో మనకు సరికాని అడిగింది కాబట్టి అదే మనకు రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు. సెకండ్ ఆప్షన్, ఉద్దేశపూర్వక ప్రక్రియ అనేది మనకు పరిపక్వత యొక్క లక్షణం కాదు. సో అదే మనకు రైట్ ఆప్షన్. సో మిగిలిన ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, వ్యక్తి యొక్క జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సో అది మనకు రైట్. థర్డ్ ఆప్షన్, శిక్షణ లేనప్పటికీ సంభవిస్తుంది. సో పరిపక్వతకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు. అంటే శిక్షణ లేకుండా కానీ పరిపక్వత అనేది జరుగుతుంది. సో అది కూడా మనకు రైట్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, జీవికి అంతర్గతమైనది. సో పరిపక్వత అనేది మనకు అంతర్గతంగా జరిగే ప్రక్రియ. సో అది కూడా మనకు రైట్. పరిపక్వత యొక్క లక్షణం కానిది ఆప్షన్ 2, ఉద్దేశపూర్వక ప్రక్రియ. అంటే పరిపక్వత అనేది మనకు వయసు సమయంతో పాటు వస్తుంది, ఉద్దేశపూర్వకంగా రాదు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే కింది ప్రక్రియలో ఒకటి తప్ప మిగతావన్నీ నియంత్రించబడతాయి. ఆప్షన్ థర్డ్, పరిపక్వత. పరిపక్వత అనేది స్వయంచాలక ప్రక్రియ. అంటే ఇది సమయం వయసుతో పాటు వస్తుంది. అంటే ఇది ఓన్గా జరుగుతుంది. సో కాబట్టి పరిపక్వత మనం నియంత్రించలేం. సో ప్రేరణ, అభ్యాసనం, పరిసరం వీటిని మూడింటిని మనం నియంత్రించగలుగుతాం, కానీ పరిపక్వత మాత్రం నియంత్రించలేం. చాలామంది పిల్లలు 11 ఏళ్ల వయసులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనం చెప్పినప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాము.
ఆప్షన్ 2 పరిపక్వత గురించి మాట్లాడుతున్నాం. పిల్లలకు 10 నెలల వయస్సులో ఏ ఆధారం లేకుండా నిలబడడానికి వారిలో పరిపక్వత జరుగుతుంది. పరిపక్వత జరగడం వల్లనే వారిలో ఏ ఆధారం లేకుండా నిలబడడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. బి. మా జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫారసు చేసింది. ఆప్షన్ 1 ఏ సరికాదు. ఆప్షన్ 2 స్టేట్మెంట్లు ఏ అండ్ బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ ఇవ్వడం లేదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరికావు. ఆప్షన్ 4 స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. ఒకసారి బి చూడండి. జాతీయ విద్యా విధానం 2020 అంటే ఎన్ఈపి 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫారసు చేసింది. ఇక్కడ గ్రేడ్ 1 అంటే ఫస్ట్ క్లాస్. నార్మల్గా మనం స్కూల్లో చూస్తూ ఉంటాం, 5 సంవత్సరాలు పూర్తి చేసి 6వ సంవత్సరంలో స్కూల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ మనకు క్వశ్చన్లో కూడా ఇచ్చింది అదే. అంటే 6 సంవత్సరాల వయస్సులో పిల్లలకు నేర్చుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయి. అంటే పిల్లలలో నేర్చుకునే పరిపక్వత వచ్చి ఉంటుంది. ఇక్కడ బి అనేది పరిపక్వత గురించి తెలుపుతుంది. ఏ చూడండి, పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. అంటే 6 సంవత్సరాల పిల్లలకు నేర్చుకునే పరిపక్వత వచ్చి ఉంటుంది. అదే సమయంలో టీచర్స్ పిల్లలకు తగిన శిక్షణ అందించడం వల్ల పిల్లల్లో ఆశించే విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఏ అనేది పరిపక్వతకు శిక్షణ అందించడం వల్ల ఏం జరుగుతుందో దాని గురించి తెలుపుతుంది. అంటే ఇక్కడ ఏ అండ్ బి రెండు సరైనవే మరియు ఏ అనేది బికి సరైన వివరణ ఇస్తుంది. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏ సరికాదు. అక్కడ ఇచ్చిన మనకు రెండు స్టేట్మెంట్లు సరైనవి, సో ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి స్టేట్మెంట్లు ఏ అండ్ బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ ఇవ్వడం లేదు. మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఏ అండ్ బి రెండు సరైనవి మరియు ఏ అనేది బికి సరైన వివరణ ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరికావు, కానీ అక్కడ మన క్వశ్చన్లో ఏ అండ్ బి రెండు సరైనవి ఇచ్చాడు, అందుకే మనకు ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 చూడండి, స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. మనకిచ్చిన క్వశ్చన్కు సరైన వివరణ ఆప్షన్ 4 ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. దీంతో మనకు పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే టాపిక్ని మనం పూర్తి చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.